ప్రతి గురువారము ఈ మార్గశిర మాసంలో విశేషంగా లక్ష్మీ అమ్మవారి పూజలు జరగడం విశేషం. హ్మ్. సాధారణంగా మనం చూసుకుంటే శుక్రవారాలు లక్ష్మీ పూజలు విశేషంగా ఉంటుంది. కానీ నిజానికి లక్ష్మీవారం అంటే గురువారం అవుతుంది గదా! అవును. అవును. నాకది చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పబట్టి అది శుక్రవారం లక్ష్మీదేవి అనే ఒక కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోయింది గానీ, లక్ష్మీవారం అంటే గురువారం అని నాకు కొంచెం కొంచెం బుక్స్ అవి చదువుతూ ఏంటి తెలుసుకుంటున్నప్పుడు అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర ఇత్యాది హ్మ్. అటు పక్కంతా మనము హ్మ్. గమనించినప్పుడు ఆంధ్ర, రాయలసీమ అటు పక్క హ్మ్. గమనించినప్పుడు ఆ ప్రాంతాలలో ఎక్కువ శాతం గురువాన్ని లక్షవారం అని అంటారు. గురువారాన్ని గురువారాన్ని లక్షవారం అంటారా? లక్షవారం. ఓకే. అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వారము అని. ఓహ్! హ్మ్. అంటే లక్ష్మి అన్నప్పుడు దాన్ని యాక్చువల్ అర్థం మనం తీసుకున్నప్పుడు లక్షణాత్ పాస్యతే ఇతి లక్ష్మి. అంటే ఏదైనా పని చేయాలంటే ఆ పని చేసే కేపబిలిటీ లక్ష్మి అని. ఓహో! ఆ కేపబిలిటీలోనే మనకు నాలెడ్జ్ కూడా వస్తుంది. హ్మ్. హ్మ్. అది లక్ష్మి. కేవలం డబ్బు మాత్రమే కాదు. అవును. జ్ఞానం జ్ఞానం అసలు. నుంచి యోగం తత్వం గూడా అమ్మవారే ఇస్తారు. అవును. లక్ష్మీ అమ్మవారని. అవును. అది మనం అష్టోత్తరంలో గూడా మనకి అవును. లాస్ట్‌లో యోగిన్యే నమః అనే అవును. లాస్ట్ ఉంటుంది. అంటే మనం జస్ట్ చదివామా ఫలితం కోసం అనే దగ్గర ఆగిపోతే అది వేరేలాగుంటుంది. ఏ పని కొంచెం చేయాలన్నా ఆ హ్మ్. పని చేసేటువంటి హ్మ్. లక్షణాలు మనకి హ్మ్. ఇచ్చేది, లక్షణాలు కలిగి ఉండేది హ్మ్. లక్ష్మి. అంటే లక్ష్మీదేవిని శుక్రవారం కాదు మార్గశిర్షలో వచ్చే గురువారాలు ప్రత్యేకించి పూజ చేయడం వల్ల సిరి సంపదలు అంటే ఎక్కువగా వస్తుంది. అన్నిటికంటే ముందుగా జ్ఞానం వస్తుంది. జ్ఞానం జ్ఞానం ద్వారా మనకి కార్యము అవును విజయవంతం కదా! అవ్వడం ఒక ద్వారా మంచి మనకి ఐడియా లాభాలు. ఉంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలం. హ్మ్. అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే మళ్ళీ నాలెడ్జ్ కావాలి. అది లక్ష్మీదేవి అవును. అని చివరికి దాని ద్వారా డబ్బొస్తుంది. అవును. అంతేగాని డైరెక్ట్ కాదు. ఇట్రే కొన్ని డైరెక్షన్స్ నుంచి రీచ్ అవ్వాల్సిన పాయింట్ డబ్బని చెప్పారు.